హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వేడివేడిగా టిఫిన్ తయారు చేసి అన్ని హాట్ బాక్స్లో డైనింగ్ టేబుల్ మీద సర్దేసి బెడ్రూమ్లోకి వచ్చిన సునైన చడీ చప్పుడు లేకుండా విశాలమైన డబుల్ కాట్ మీద వాలుగా పడుకొని ఒక చెయ్యి తల కింద పెట్టుకొని బాత్రూమ్ తలుపుకేసి చూస్తూ ఉండిపోయింది. లోపల నీళ్ల చప్పుడు వినిపిస్తూ ఉంది. సుదీర్ఘంగా నిట్టూర్చిన ఆమె ఒక్కసారిగా బోర్లా తిరిగింది. అప్పటి వరకు ఆమె వక్షద్వయం మధ్య ఇరుక్కుపోయిన బంగారు మంగళసూత్రాలు బ్రతుకు జీవుడా అనుకుంటూ ఒక్కసారిగా ఆమె మెడలోంచి వేలాడుతూ చిన్నగా ఊగుతూ గాలి పోసుకుంటూ ఉన్నాయి. తాను కోరుకున్న కోరిక తీరడంతో భక్తుడు కొట్టిన పెద్ద సైజు కొబ్బరికాయ సరిగ్గా సమానంగా పగలగా ఏర్పడిన రెండు అర్ధభాగాలను చూసి అతనిలో పెళ్ళిపుకిన ఆనందపు పొంగులాంటి భావన ప్రతిబింబిస్తున్న ఆమె వక్ష సంపద వెచ్చదనాన్ని ఆమె వాలిన దిండు అనుభవిస్తూ ఆమె కదలికలకు అనుగుణంగా స్పందించసాగింది. పున్నమి రాత్రిన జంట త్రాచులు ఒకదాన్నొకటి పెనవేసుకొని తమకంతో ఊగుతున్నట్లుగా ఊగుతున్న ఆమె బంగారు రంగు కాళ్ళ మీద నున్న నైటి నెమ్మదిగా మోకాళ్ల వరకు స్థానభ్రంశం చెందింది. తనకు మోక్షప్రాప్తి ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉంది. బాత్రూంలో నీళ్ల చప్పుడు ఆగిపోయింది. పిల్ల, నీవు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం అని వినపడుతున్న కృష్ణ హమ్మింగ్ విని శబ్దం పైకి రాకుండా నవ్వుకుంది సునైన. ఎంత బాగుంది ఈ కంఠం, శృతిలోనే హమ్ చేస్తూ ఉన్నాడు అని అనుకుంది ఆమె. బాత్రూమ్ తలుపు ఓపెన్ అయింది. ఎలా వస్తున్నాడో బయటికి అనుకుని రెండు కళ్ళను దోసులతో మూసేసుకొని నెమ్మదిగా చూపుడు వేలు మధ్యవేళ్ల మధ్య ఖాళీని పెంచుతూ చూడసాగింది. ఒంటికి టవల్ చుట్టుకొని స్నానం చేసి తలను కప్పేసిన కాటన్ టవల్తో తుడుచుకుంటున్న అతను సునైన గదిలో ఉన్నట్లు అతను చూడనేలేదు. పాట హమ్ చేసుకుంటూ అతని దూరంలో అతనున్నాడు. అలాగే తల తుడుచుకుంటూ ఫ్యాన్ స్పీడ్ పెంచి అలవాటుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం దగ్గరకు వచ్చి తుడుచుకుంటున్న అతను టవల్ తీసి మంచం మీదకి విసిరాడు. అనంతరం ఒంటికున్న టవల్ తీసేసి కుడి చేతిని ఎడం చేతి తుడుచుకోబోతూ అద్దంలో చూస్తే, రోజు బర్త్డే డ్రెస్ ఇలానే వేసుకుంటున్నావా బాబు అని పక్కపక్క నవ్వుతూ అడుగుతున్నా సునైనాను చూస్తూనే తాను ఏ స్థితిలో ఉన్నాడో కూడా చూసుకోకుండా, అమ్మ దొంగ, ఇక్కడేం చేస్తున్నావు? నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారిగా ఆమె పైకి వాలిపోయాడు. నేను స్నానం చేయలేదు కృష్ణ, నన్ను ముట్టుకోకు ప్లీజ్ అని అనబోతున్నా ఆమె దొండ పెదవులను అతనికి పింక్ పెదవులుగా మారి మాట్లాడనివ్వలేదు. మరేమి చేయలేని నిస్సహాయతలో ఆమె ఉంది. బాగా పండిన బంగినపల్లి మామిడి పండు రంగులో మెరిసిపోతున్న అతని విశాలమైన వీపు చుట్టూ తన తామర తోడుల చేతుల్ని గట్టిగా బిగించి విశాలమైన తన కనురెప్పల్ని అర్ధనిమిళితంగా మూసుకుంటూ అతనికి సహకరించింది. ఇక కృష్ణ పెదాల గట్ల మీద నుంచి నోటి కొలంలోకి దూకి అప్పటికే అక్కడ సిద్ధమై ఉన్న మరో ఫ్రెష్ చికెన్ ముక్కను తన నాలుక తొళ్ళికతో లోపలికి స్పృశిస్తూ ఎన్ని రకాల రుచుల స్థావరాలున్నాయో అన్నిటినీ నెమ్మదిగా ఆస్వాదిస్తూ మళ్ళీ పెదవుల గట్ల మీదకు వచ్చి అక్కడ మడతలతో దాక్కున్న జుంట తేనెలు తాగుతూ ఉండగానే అతని చేతులు నెమ్మదిగా ఆమె యవ్వనగిరిలపై వాలాయి. ఒక్క నిమిషం అలసట తీర్చుకోవడం కోసం ఆమె మెడవంపుల్లా దాచుకున్న కృష్ణాన్ని అడిగింది సునైన. ఏంటి పూతని మీద బాల శ్రీకృష్ణుడిలా ఈ దాడి? ఆఫీస్ లేదా అని అంది. అతడు ఆమె మీద నుంచి పక్కకు ఒరిగి ఒక చేయి తల కింద పెట్టుకొని, ఛా, అదేంటి పోలిక? నా ఆఫీస్ నా ఇష్టం అంటూ ఆమె పైకి విసిరిన టవల్ను తన నడుము మీదకు లాక్కున్నాడు. నా మీద చేతులు వేసిన వాడిని అడుగుతున్నాను అని అందామె రక్తం చిమ్మడానికి రెడీగా ఉన్నట్లున్న ఆమె పెదవులను నాలికతో తడుపుకుంటూ. మళ్ళీ ఈ మధ్యలో సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడొద్దు సునైనా అని గారంగాను అని అంటున్నాడు కృష్ణ. మరి ఓడిపోయానని ఒప్పుకో అని అందామె చిలిపిగా కళ్ళు ఎగరేసి. ఓడిపోయాను, ఇంతకీ పేలండ్రోమ్ అంటే ఏమిటి అని అడిగాడు అతను ఉత్సాహంగా. ఏమిటా
ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఒకే విధంగా అక్షరాల అమరిక లేదా అంకెల అమరికని పాలిండ్రోమ్ అంటారు. అంటే వీటిలాగనా అని అన్నాడు ఆమె వక్షం మధ్యలో తలదాచుకుంటూ. ఆమె మత్తుగా అతని తలను తన గుండెలకు మరింతగా నొక్కుంది. అలా ఉండగానే తన కోటేరు ముక్కుతో ముందుకు వెనక్కు అక్కడ గీస్తూ అడిగాడు, మరి ఈ మధ్యలో గీతను ఏమంటారు? సౌష్ఠవరేఖ అంటే క్రమమైన ఆకారం కలిగిన ఏ వస్తువునైనా రెండు సర్వసమాన భాగాలుగా చేసే సరళ రేఖ. నాకు నీ ఈ పాలిండ్రోమ్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు అతను ఆమె వక్షపు రెండు శిఖరాల మీద సున్నితంగా చుంబిస్తూ. మరి నేను చెప్పనా అని అందామె చిలిపిగా. చెప్పు అని ప్రోత్సహించాడు అతను. ఆమె అతని చెవిలో చెప్పి సిగ్గుతో అతన్ని ఒక్కట్లా నిలువునా అల్లుకుపోయింది. ఆమె ఒక చెయ్యి తీసి తన నడుము వెనక కింద భాగంలో ఒక వైపు వేసుకొని ఆమె తీసేస్తుందేమో అని గట్టిగా పట్టుకొని ఇవి కదా అని అన్నాడతను. సునైనా పకపకా నవ్వేసి అతనిలోకి మరింతగా దూరిపోయి అతని గడ్డం కింద తన ముఖాన్ని దాచేసుకుంది. చెప్పడానికి లేని సిగ్గు చేయి వేస్తే వచ్చిందా? అయినా మరీ ఇంత సిగ్గులేని దానిలాగా తయారయ్యావేంటి అని ఆమె ముక్కు పట్టి అడిగాడు కృష్ణ. ఆ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఎలాగున్నావో. అయినా మొదటి రాత్రి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను నీ కౌగిల్లో తీసుకొని నా చెవిలో గుసగుసగా ఏం చెప్పావో గుర్తులేదా అని అంది ఆమె. ఏం చెప్పాను అని అతను ఈసారి ఆమె చెవిలో అంతే గుసగుసగా అన్నాడు. భార్యాభర్తల దాంపత్యం అనురాగమయం కావాలి అంటే అరమరికలు లేని దాంపత్య జీవితం గడపాలి. ఆ సమయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరస్పర సహకారంతో ఒక్కొక్క అవరోధం తొలగించుకుంటూ పైమెట్టుకు చేరాలి. అప్పుడే రస్సిద్ధి కలుగుతుంది. అలా రస్సిద్ధి కలిగిన దాంపత్యం కలకాలం అదే స్థాయిలో ఆనందంగా ఉంటుంది. ప్రతి రాత్రి వసంతరాత్రి కూడా అవుతుంది. ఒక రాణివాసపు అంతఃపురంలో ప్రవేశించాలి అంటే మగవాడు 7 కోటలు దాటాలి అంటూ ఒక్కొక్క కోట దాటుకుంటూ నన్ను సిగ్గులేని దానిలాగా చేసింది నువ్వు, అర్థమైందా అబ్బాయి గారికి అని అంది ఆమె అతని కోటేరు ముక్కును సున్నితంగా కొరుకుతూ. ఇంతసేపు టైం వేస్ట్ చేశావని అర్థమైందా అంటూ ఆమెను ఆక్రమించుకోబోయాడు అతను. నేను స్నానం చేయలేదు గురు అంటూ లేవబోయింది ఆమె. అతను ఆమెను తన క్రింద నొక్కిపెట్టి కొన్ని సందర్భాలలో వెజ్ భోజనంలో నాన్ వెజ్ కర్రీ వాసనలా ఆ సువాసనలు చాలా బాగుంటాయి, ఇంకా మాట్లాడితే ఒలి చేస్తాను జాగ్రత్త అని అంది ఆమె. ఏమిటి అని అడిగే అవకాశం లేకుండానే ఆమె పైపొరలు ఒలవసాగాడతను. అరగంట సేపు ఆ గదిలో స్నానం చేసిన మన్మధుడు, స్నానం చేయని రతీదేవి తమ తమ అన్యోన్య విన్యాసాలు వారి చేత చేయించి మాయమైపోయారు. ఇద్దరు ఫ్రెష్ అయిన వెంటనే కృష్ణ తయారై డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. వేడివేడిగా ఉన్న ఉప్మా పెసరట్టు వడ్డించింది సునైన. పెసరట్టు నేను, ఉప్మా నువ్వు అని అన్నాడతను. పెసరట్టు ముక్కను తుంచి ఆ ముక్క మధ్యలో ఉప్మాను ఇరికించి నోట్లో పెట్టుకోబోతూ చాకచక్యంగా సునైన నోట్లో పెట్టేశాడు కృష్ణ. నువ్వు వెళ్ళాక ప్రశాంతంగా నేను తింటాను కృష్ణ, ఇప్పటికే నీకు లేట్ అయింది అని అంది సునైన నములుతూ. కృష్ణ కూడా ఒక ముక్క అలాగే తిని, వావ్ ఫెంటాస్టిక్, మనకు బాబో పాప పుట్టే లోపల నీకన్నా ముందు నాకే వచ్చేసేటట్టుంది అని అన్నాడు పొట్టను ఎత్తుగా చూపిస్తూ. అయితే వాళ్ళని నువ్వే కనేసి అని కిలకిలా నవ్వింది సునైన. టిఫిన్ చేసేసి ఆఫీస్కి బయలుదేరబోతూ నా మామూలు అని అడిగాడు కృష్ణ. మామూలేంటి, భోజనం చేసి టిఫిన్ చేసిన వాడివి, నిన్నే చూశాను నేను. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నువ్వు ఫోన్ చెయ్యి అని అతన్ని బలవంతంగా కారు ఎక్కించింది సునైన. అది మానసిక భోజనం, ఇది శారీరక భోజనం. చెప్తా నీ పని, రాత్రి నీ పని పంచపాండవులే అని నవ్వేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కృష్ణ. అతను వెళ్ళాక తను టిఫిన్ చేసి అలసిన శరీరాన్ని కాట్ మీదకు చేర్చింది. కాట్కి పక్కన సరుగులో ఉన్న తమ పెళ్లి ఆల్బం తెరిచి ఒక్కొక్క ఫోటో పరిశీలనగా చూస్తూ గతంలోకి జారిపోయింది సునైన. చెట్టు మీదున్న కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్లే మలుపు తిరిగింది ఆమె జీవితం.
సరిగ్గా 9 నెలల క్రితం అమ్మ హఠాత్తుగా 45 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మరణించినప్పుడు తమ్ముడు, తాను, తండ్రి నిలువున కొయ్యబారిపోయారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెల్లగా మొదలైన నొప్పి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్ వచ్చేలోపుగానే అమ్మ ప్రాణం పోయింది. కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాక అమ్మ జ్ఞాపకాలతో ముగ్గురం కృంగిపోతూ ఉంటే తన తమ్ముడి కోరికపై ఉద్యోగానికి మెడికల్ లీవ్ పెట్టి హైదరాబాద్లో పిన్ని బాబాయిల ఇంటికి వచ్చారు నాన్న. తను ఎంఎస్సి మ్యాథ్స్ డిస్ట్రిక్షన్లో పాస్ అయింది. తమ్ముడు బీటెక్ పాస్ అయ్యాడు. తామిద్దరు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. హైదరాబాద్ వచ్చిన వారానికే తమ్ముడికి ఎంఎన్సీలో సెలక్షన్ రావడంతో పిన్ని కుటుంబానికి భారం కావడం ఇష్టం లేక హాస్టల్లో చేరిపోయాడు. నాన్నగారు మెడికల్ లీవ్ అయిపోవడంతో నన్ను పిన్ని దగ్గర వదిలేసి వెళ్తూ, అమ్మా, ఏడాదిలోగా పెళ్లి చేస్తే ఆ కన్యాదాన ఫలితం మీ అక్కకు దక్కుతుంది. మీ ఏరుకలో మంచి సంబంధాలు చూడండి అని తప్పనిసరి తన ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు వాళ్ళ నాన్న. పిన్నికి 2 మగపిల్లలు. పెద్దవాడు రాజేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండోవాడు శ్రీను కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన అర్హతలతో కనిపించిన జాబుల కల్లా దరఖాస్తు చేయడం మొదలుపెట్టింది. పిన్నికి ఇంట్లో సాయం చేస్తూ ఉన్నా ఏదో గిల్టీ ఫీలింగ్. నీకు బోర్ అనిపిస్తే హోమ్ ట్యూషన్ చెప్పవచ్చు కదక్కా, టైం పాస్ అవుతుంది, నీకు అనుభవం కూడా వస్తుందక్కా అని శ్రీను సలహా ఇచ్చాడు. ఒక్క క్షణం అమ్మ ఆశీర్వదించినట్లు అనిపించింది తనకి. వెంటనే గూగుల్లో హోమ్ ట్యూషన్ అని టైప్ చేసింది. కనిపించిన వెబ్సైట్లో లాగిన్ అయ్యి తన వివరాలు కూడా పూర్తి చేసింది. అర్బన్ ప్రో వెబ్సైట్ అది. 3 రోజుల్లోనే తన కాల్ వచ్చింది. కాల్ వచ్చిన ఇంటికి శ్రీను కూడా తనతో తోడు తీసుకుని వెళ్ళింది. ఒక అత్యాధునికమైన ఇండివిడ్యువల్ ఇంటిలో నివసిస్తున్న 2 కుటుంబాలలో 4 పిల్లలకు చెప్పాలి ట్యూషన్. పిల్లలకు మ్యాథ్స్ బేసిక్కే తెలీదు. అధ్యాయాలు కూడా అయిపోయాయి. అదేంటమ్మా అని అడిగితే, వెన్ ది టీచర్ సేస్ యూ హ్యావ్ టు ఫాలో అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది మేడం అని అన్నారు పిల్లలు. కళ్ళమ్మట గిర్ర నీళ్లు తిరిగాయి. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ వృత్తికి న్యాయం చేయాల్సిన న్యాయం చేయని ఉపాధ్యాయులు ఆ వృత్తికి అనర్హులు అని అనుకున్న తనకు ఏదో కసి. పిల్లలకు మ్యాథ్స్ అన్ని నేర్పిస్తూ మొదలైన అన్నింటికీ ఉదాహరణలతో వారికి వివరిస్తూ ఉంటే పిల్లలు విస్మరిత నేత్రాలతో వింటూ అర్థం చేసుకుంటూ ఉంటే తనకు ఎంతో ఆనందం అనిపించింది. ప్రతి నిర్వచనం చదివి నోటికి వచ్చేసిన తర్వాత 10 సార్లు చూడకుండా రాయమనేత్తను. ఒకరోజు ఈ హోంవర్క్ కూడా కరెక్ట్ చేసి పెట్టండి మేడం అని ఇంటి ఓనర్ గారి అమ్మాయి ఒక నోట్స్ ఇచ్చింది. తాను చెప్పిన నిర్వచనాలన్నీ ముత్యాలు పేర్చిన రాతతో అమరి ఉన్నాయి. చివరిగా మీరు సునైనా సంఖ్య అని ప్రశ్న చూసి కంగుతింది తను. ఒక సంఖ్యకి 3 అంతకు మించి కారణాలు అంటే మీకు పెళ్ళయిందా అని అడుగుతున్నారన్నమాట. తనకు తెలియకుండా తనని ఎవరో గమనిస్తున్నారు. ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఆమెలో కలిగింది. ఎవడండి బాబు మీకు చదువు చెప్పేది? అలా మొదలైంది సందేశాల చాటింగ్. నేను బాబుని కాదు, కృష్ణ నా పేరు. మీ పేరు మీరు నేర్చుకుంటున్న సంఖ్యలలో ఒక దాని పేరు. సహజ, పూర్ణ, కరణి, కల్పిత, వాస్తవ. మీకు లెక్కలంటే భయం, అందుకే చెప్పలేకపోతున్నారు. నేను మీ ఇంటి యజమానురాలు తమ్ముడిని. చార్టెడ్ అకౌంట్గా చేస్తున్నాను. మీరు నాకు నచ్చారు. మీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్లతో మాట్లాడమంటాను మా అక్కయ్యను. నేను 0 లాంటి దాన్ని. నన్ను దరిచేర్చుకొని నాకు విలువ పెంచే ఒకటిని చూడాలని నాకు ఉంటుంది. నన్ను నీకు రేపు చూపిస్తాను. మరునాడు విజయదశమి. ఆ రోజు ట్యూషన్కి సెలవు. ఇంట్లో పిన్నికి అన్ని పనుల్లో సాయం చేస్తూ ఉంది తను. తమ్ముడు శ్రీనుతో ఎవరో ఫ్రెండ్ వచ్చాడు అని చెప్పింది. శ్రీను పరిచయం చేశాడు అతన్ని. మనిషి చూడటానికి రాజకుమారుడిలా, టీవీ సీరియల్ హీరోలా ఉన్నాడు. అతను వెళ్ళాక అడిగాడు శ్రీను. అతను ఎలా ఉన్నాడు అక్క అని అన్నాడు అతను. నాది కాదు అన్న వస్తువు కేసి నేను కనీసం చూడను కూడా చూడను. నాది అనుకున్నవాడు దాన్ని ప్రాణంగా చూసుకుంటాను, అమ్మలాగా. ఎందుకంటే ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందలేము అని అంది తను అమ్మ గుర్తు వచ్చిన బాధలో.
అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడట అని అన్నాడు నవ్వుతూ. నాకు కృష్ణ మనసులో మెదిలాడు. నన్ను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలో మీ అమ్మకు మా నాన్నకు బాగా తెలుసు. స్నేహితుడింటికి వచ్చి కన్నెపిల్ల కనిపించగానే పెళ్లి చేసుకుంటాను అనడం సభ్యత కాదు అని అతనికి చెప్పు అని అంది తాను కోపంగా. మధ్యాహ్నం భోజనమయ్యాక ఆశ్చర్యంగా తాను ట్యూషన్ చెప్తున్న ఇంటి యజమానురాలు వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు పిన్ని వాళ్ళ ఇంటికి. పిన్నిని ఆప్యాయంగా పలకరించి తనకు కొత్త చీర, పువ్వులు, పళ్ళు, గాజులు, బొట్టు పెట్టి ఇచ్చారు. మా తమ్ముడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టి కూర్చున్నాడు అని కూర్చుని పిన్నితో అన్ని వివరాలు చెప్పింది ఆమె. ఇంతలో తన స్టూడెంట్ చాటింగ్ బుక్ ఇచ్చింది. ఇవాల్టి సందేశం ఏమిటా అని చూస్తే అది రాజేష్తో వచ్చిన ఫ్రెండ్ ఫోటో. తనే కృష్ణ. సరిగ్గా 15 రోజుల్లో తన పెళ్లి కృష్ణతో కనీవిని ఎరగని రీతిలో జరిగింది అనే కంటే అమ్మే నాకు ఈ దారి చూపించి ఆశీర్వదించింది అనుకుంది తను. అమ్మకు కన్యాదాన ఫలం దక్కిందన్న సంతృప్తి నాన్నగారికి కలిగింది. ఏ పూర్వపుణ్యమో కృష్ణ నువ్వు నాకు దక్కడం. రియల్లీ నా జన్మ ధన్యం. కృష్ణ తన చెవుల దగ్గరగా విడుస్తున్న దీర్ఘ శ్వాసల ఊహల్లో అనుకుంటూ సునీనా చెవిలో గుసగుసగా వినపడింది. బాగా ఆకలిగా ఉంది, వడ్డించుకోనా అని అన్నాడు అతను ఉద్యుక్తుడవుతూ. ఎప్పుడు వచ్చాడో ఏమో కృష్ణ. ఆమె మాట్లాడే మౌనం ఆ గదిలో నృత్యం ఆరంభించింది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.